చిన్న మిత్రులందరికీ నా నమస్కారాలు. నా సొంత అభిప్రాయాలతో చెప్పబడింది కాదు. చరిత్రకారులు రాసిన పుస్తకాల ఆధారంగా తెలుసుకొని చెప్పబడింది. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, పిల్లలు, అన్నదమ్ములు, భార్య, సేవకులు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యము రామాయణము. రామాయణంలోని పాత్రలే మనకు ఆదర్శమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామాయణం అంటే రామ, అయనము అనే 2 పదాలు కలిసి రామాయణం అయింది. అయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము, లేదా రాముడు నడిచిన మార్గము, లేదా రాముడు అనుసరించిన మార్గము. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనము. రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజించబడ్డాయి. రామాయణము ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణం ఒక కథ మాదిరే నడుస్తుంది, కానీ అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు, సీత, భరతుడు, హనుమంతుడు మొదలగు పాత్రలు అన్నీ మన సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణము హిందూ దేశంలోనే కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది. రామాయణము మన దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉంది. మన తెలుగు భాషలో దాదాపు 126 మంది కవులు రామాయణాన్ని రాశారు. వారిలో మొదటగా రాసిన వారు నన్నయ్య గారు. రామాయణ కాలము త్రేతాయుగము. రామాయణం ఉత్తరాఖండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు ఆయన లవకుశులు జన్మించారు అని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగం నాటి వాడనే కొందరి అభిప్రాయం. ఈ వాల్మీకి రామాయణం క్రీస్తుపూర్వం 4-5 శతాబ్దాల మధ్యలో రాయబడింది అని కొంతమంది అంటారు. రామాయణంలో వైష్ణవ తత్వము క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో కానీ దానికి తర్వాత కానీ చేర్చబడింది. ఎందుకంటే రామాయణం అసలు ప్రతిలో రాముడు విష్ణు అవతారం అని లేదు. తరువాత కాలంలో రాముడు విష్ణువు అవతారం అని చేర్చబడింది అని కొందరు అభిప్రాయము. ఇది వింటున్న మిత్రులందరికీ నా నమస్కారాలు. నా సొంత అభిప్రాయాలతో చెప్పబడింది కాదు. చరిత్రకారులు రాసిన పుస్తకాల ఆధారంగా తెలుసుకొని చెప్పబడింది. రామాయణము కూడా మహాభారతం మాదిరిగానే అనేక దశలలో అభివృద్ధి చెందింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంకు చెందినది అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. వాల్మీకి రామాయణాన్ని చాలామంది మహానుభావులు తమ తమ భాషలలో వారి వారి శైలిలో రచించారు. అందులో ముఖ్యమైనవి క్రీస్తు శకం 11-12 శతాబ్దములలో కంబన్ అనే మహాకవి తమిళ భాషలో రచించిన కంబరామాయణము, తెలుగు భాషలో మొల్లచే రచింపబడిన రామాయణము, 14వ శతాబ్దంలో నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవే రామాయణ్, 15వ శతాబ్దంలో కృతివాస ఓజు అనే కవిచేత బెంగాలీలో రచింపబడిన కృతివాస రామాయణము, 16వ శతాబ్దంలో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచింపబడిన రామాయణ చరిత మానస్. చారిత్రక ఆధారాలు పరిశోధించిన తర్వాత హెచ్డి సంకాలియా అనే చరిత్రకారుడు రామాయణం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో రాయబడి ఉంటుందని అన్నాడు. భాషం అనే చరిత్రకారుడు రాముడు క్రీస్తుపూర్వం 8-7 శతాబ్దంలో ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. కాబట్టి రామాయణంలో రకరకాల రామాయణాలు ఉన్నట్టే రామాయణం గురించి, రామాయణ కాలం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. రామాయణం గురించి రోమిల్లా తాఫర్ అనే చరిత్ర పరిశోధకురాలు ఇలా అన్నారు. పాలీ భాషలో రాయబడిన బౌద్ధ జాతక కథలలో రామాయణం ఉంది. అందులో దశరథుడు కాశీరాజుగా, రాముడు, లక్ష్మణుడు, సీత అన్నా చెల్లెలుగా, వీరు దశరథుని మొదటి భార్య పిల్లలుగా ఉన్నట్టు రాశారు. దశరథ మహారాజు తన 2వ భార్య నుండి వీరిని రక్షించడానికి వారిని హిమాలయాలకు పంపాడని, 12 సంవత్సరాల తర్వాత వీరు ముగ్గురు కాశీకి తిరిగి వచ్చారని, ఈ బుద్ధ జాతక కథలలో రావణాసురుడు సీతను తీసుకెళ్లినట్లుగా రాయలేదు. ఇక జైనుల రామాయణంలో రావణాసురుని లక్ష్మణుడు చంపాడు, రాముడు చంపినట్టు రాయలేదు. రాముడు ఆఖరున సన్యాసిని తీసుకొని తీర్థంకరుడై మోక్షాన్ని పొందాడు. అందుకే వాల్మీకి రామాయణం కన్నా జైనుల రామాయణం భిన్నంగా ఉంటుంది. జైనుల రామాయణం ప్రకారం సాకేతపురం అనే దేశాన్ని పరిపాలించే రాజు దశరథుడు. ఆయనకు 4 భార్యలు, అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. అపరాజిత కుమారుడు పద్ముడు అంటే రాముడు, సుమిత్ర కుమారుడు నారాయణుడు అంటే లక్ష్మణుడు, సుప్రభ కుమారుడు శత్రుఘ్నుడు, కైకేయి కుమారుడు భరతుడు. రామునికి 4 భార్యలు, మైథిలి, ప్రభావతి, రతినిభ, శ్రీధము. రాముడు మైథిలిని వదిలిపెట్టిన తర్వాత సన్యాసం పుచ్చుకుంది, అంటే సీత సన్యాసిగా మారిపోయింది. లక్ష్మణుడు చనిపోయిన తర్వాత రాముడు కూడా సన్యాసిగా అయ్యాడు.
తర్వాత మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా జైనుల రామాయణంలో రాసి ఉంది. దీని వలన మనకు తెలిసింది ఏమిటంటే, రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకున్నారు. రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యం దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కానీ అన్ని రామాయణాల కన్నా వాల్మీకి రామాయణం చాలా ప్రాచీనమైంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.